ఏఐకి కేర్ ఆఫ్ హైదరాబాద్ ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు వెల్లడి. ఎయిడెన్ ఏఐ ఇంజనీరింగ్ కేంద్రం విస్తరణ పనుల ప్రారంభం. రిబ్బన్ కట్ చేసి ప్రారంభిస్తోన్న మంత్రి దుద్దిల్ల శ్రీధరబాబు చిత్రంలో చూడొచ్చు. మున్సిపల్స్ పై బీఆర్ఎస్ సైలెంట్. సర్పంచ్ ఎన్నికల్లాగే లైట్ తీసుకున్నదా? ముంచుకొస్తోన్న మున్సిపల్ ఎన్నికలు సమాయత్తం కాని గులాబీ పార్టీ. సర్పంచుల సన్మానాలకే కేటీఆర్ పరిమితం. గులాబీ బాస్ కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే కీలక ఎన్నికలపై అందని అధినేత సూచనలు అంటూ ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ పై బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంది అంటూ ఇక్కడ మనకు వార్త చూడొచ్చు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రాణమైనప్పటికీ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మాత్రం ఈ అంశాన్ని పూర్తిగా లైట్ తీసుకుంటుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికలను పెద్దగా పట్టించుకొని గులాబీ పార్టీ లీడర్ల వైఖరిపై ఇప్పటికే పార్టీ కేడర్ అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరికొద్ది రోజుల్లోనే మున్సిపల్ పోరుకు షెడ్యూల్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికలపై ఆ పార్టీలో ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. మున్సిపల్ ఎన్నికల వేళ సైతం పార్టీ వైఖరి ఇలానే ఉండడంతో పార్టీ నేతల్లో మరింత అసంతృప్తి వినిపిస్తోంది. పార్టీ గుర్తుపై ఎన్నికలపైన నిర్లక్ష్యం. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ గుర్తుతో సంబంధం లేదు. పార్టీ మద్దతుతో నిలిచిన వారే అయితే మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుపైనే జరుగుతాయి. అందులోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అయినా మెజార్టీ స్థానాలను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంటుంది. అందుకు తీవ్రంగా శ్రమిస్తుంటాయి. అంతటి ఛాలెంజ్తో కూడుకున్న ఎన్నికలను సైతం గులాబీ పార్టీ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎక్కడా ఇంతవరకు మున్సిపల్ ఎన్నికలపై సమావేశాలు నిర్వహించింది లేదు. కనీసం కేడర్కు సూచనలు సలహాలు ఇచ్చింది లేదు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో ఉన్న బీఆర్ఎస్ నేతల్లో నిరుత్సాహ వాతావరణం కనిపిస్తోంది. పార్టీ మున్సిపల్ ఎన్నికలను సైతం సీరియస్ గా తీసుకోకపోవడంపై వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ అలా వచ్చి ఇలా వెళ్లి. అధినేత కేసీఆర్ ఇటీవల తెలంగాణ భవన్కొచ్చారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతోన్న అన్యాయం, భవిష్యత్తులో పార్టీ చేయబోయే పోరాటం మీద మాట్లాడారు. ఆ వెంటనే మరుసటి రోజే ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమైన విషయం తెలిసిందే. అయితే కీలక మున్సిపల్ ఎన్నికల అంశంలోనూ ఆయన సైలెంట్ గా ఉండడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో కార్పొరేటర్లు, ఆ తర్వాత మున్సిపల్ చైర్పర్సన్స్, మేయర్ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఈ నెలాఖరులోగా మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ వస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇంతవరకు గులాబీ పార్టీలో మాత్రం ఈ ఎన్నికలపై ఎలాంటి అలజడి లేకుండా పోయింది. అటు అధికార పక్షం ఇప్పటికే ఈ ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టింది. డివిజన్ల వారీగా ఆశావాహుల జాబితాను తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంతవరకు ఈ ఎన్నికలపై ఫోకస్ పెట్టలేదు. అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల బాటపట్టి జిల్లాలో తిరుగుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఎన్నికలపై అధినేత ఏమైనా సూచనలు చేస్తారా అని నాయకులు, కేడర్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం అందరినీ నిరుత్సాహపరుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లాల బాట. సర్పంచ్ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ముగిసి దాదాపు నెలకా వస్తోంది. 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోదగిన సీట్లను కైవసం చేసుకున్నామని ఆ పార్టీలో భరోసా ఉంది. అయితే ఇంకాస్త ఎఫెక్ట్ పెట్టి ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటే మరిన్ని సర్పంచ్ స్థానాలను గెలుచుకునేవారమనే భావన పార్టీ నేతల్లో కనిపించింది. ఈ డ్యామేజీని పూడ్చుకునేందుకు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ముందుగా భావించినా పార్టీ కీలక నేతల్లో మాత్రం ఆ సీరియస్నెస్ కనిపించడం లేదని కింది స్థాయి లీడర్లు వాపోతున్నారు. పార్టీ కీలక నేతలు ఇంకా సర్పంచులకు సన్మానాల పేరిట జిల్లాల పర్యటనకు వెళ్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నెలగా వస్తున్నా ఇంకా ఎంతకాలం ఈ సన్మానాల కార్యక్రమాలు నిర్వహిస్తారని కార్యకర్తలు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటితేనే బీఆర్ఎస్ ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 0 సీట్లకు పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. చివరకు సిట్టింగ్ స్థానాలను సైతం కోల్పోవాల్సి వచ్చింది. సర్పంచ్ ఎన్నికల్లోనూ చావు తప్పి కన్నులోటపడ్డ చెందంగా ఫలితాలను సాధించింది. అయితే మున్సిపల్ ఎన్నికలపైన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని అంతా భావించారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటితేనే పార్టీకి భవిష్యత్తుంటుందని నేతల్లో అభిప్రాయం కనిపిస్తోంది. మెజారిటీ మున్సిపాలిటీలో గులాబీ జెండాను ఎగురవేస్తేనే పార్టీకి భవిష్యత్తుంటుందని నేతలంటున్నారు. ఎన్నికల విషయంలో మౌనం వీడి ఇప్పటికైనా కసరత్తు ప్రారంభించాలని ఆశావహుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇది మున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్ సైలెంట్ అంటూ వచ్చినటువంటి వార్తకు సంబంధించి పూర్తి సమాచారం.